మొదటిగా అయితే మనం కట్ చేసుకున్న వంకాయలను సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఎందుకంటే వంకాయలలో చేదుదనం ఉంటుంది కాబట్టి సాల్ట్ వాటర్లో వేసుకుంటే ఆ చేదుదనం అనేది పోతుంది. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని తగుపడినంత పల్లీలు తీసుకోవాలి. ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత అందులోని ధనియాలు, దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు అండ్ జీలకర్ర, ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. అవన్నీ వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని నిమ్మకాయ పద్దంత చింతపండు అండ్ అల్లం, 4 రెబ్బలు ఎల్లిపాయలు, ఒక ఉల్లిగడ్డ, అంతే 4 జీడిపప్పులు వేసేసుకొని అందులోనే ఉప్పు, పసుపు, కారం వేసేసుకొని దాన్ని మొత్తం మసాలా చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే మసాలా అయిపోతుంది. మనం ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయలు ఉంటాయి కదా, దాంట్లోకి మొత్తం మసాలా మొత్తం ఫిల్ చేయాలి. మసాలా మొత్తం 1 బై 1 ఫిల్ చేశాక ఒక పక్కకు ఒక బౌల్లో పెట్టేసుకొని మిగిలిన మసాలాను ఉంచుకోవాలి. తర్వాత వేడి వేడి ఆయిల్లో మనం ఫిల్ చేసుకున్న మసాలా వంకాయలు ఉన్నాయి కదా, అవి మొత్తం వేసేసుకొని తర్వాత 5 నిమిషాలు మక్కిన తర్వాత మనం మసాలా వేసుకొని తర్వాత వాటర్ వేసేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర, తర్వాత గరం మసాలా, అంతే ధనియాల పొడి వేసేసుకుంటే లాస్ట్లో కొంచెం ఆయిల్ బయటకు వస్తుంది కదా, బయటకు వస్తే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. గరం గరం మసాలా వంకాయ కర్రీ.